దేవుడు మనకిచ్చిన వర్తమానం, తమ్ముడి కోసం జీవితం త్యాగం చేసిన ఒక అక్క, తమ్ముడి కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఒక అక్కను గురించి మనం ఈరోజు బైబిల్ నేర్చుకోబోతున్నాం. మీకు దాదాపుగా గుర్తొచ్చి ఉంటుంది ఆ స్త్రీ ఎవరో. తమ్ముడి కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన ఒక సహోదరి, ఒక మంచి అక్కగా ఆమె బైబిల్లో పేరు సంపాదించుకుంది. మంచి అక్కగానే కాకుండా ఒక మంచి తల్లిగా కూడా ఆమె సక్సెస్ అయింది. ఒక మంచి సహోదరిగాను, ఒక మంచి తల్లిగా కూడా ఆమె బైబిల్ గ్రంథంలో ఆమె సక్సెస్ అయింది. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడాను ఎంతమంది అయితే తమ్ముళ్ళు కలిగి ఉన్నారో అక్కలు, ఎంతమంది అయితే బిడ్డలను కలిగి ఉన్నారో తల్లులు, ఈరోజు మరొకసారి మన ఈ వాక్యంలో నుంచి మనం ఎలా ఉన్నామో, మనం మన జీవితంలో ఒక సహోదరిగా మన కుటుంబం పట్ల, ఒక తల్లిగా మన కుటుంబం పట్ల ఎంత మనం సక్సెస్ కాగలిగామో ఆత్మీయంగా మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు బహు జాగ్రత్తగా విందాం. తమ్ముడి కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. చాలా పర్యాయాలు చాలా చోట్ల తమ్ముడి కోసం కొన్ని మాత్రమే వదులుకుంటాం. తమ్ముడి కోసం, తమ్ముడికి ఇష్టమైన వాటి కోసం కొన్నిటిని త్యాగం చేయగలుగుతాం. అవునంటారా? పెన్నులు త్యాగం చేయగలుగుతాం, లేకపోతే కొన్ని వస్తువులను త్యాగం చేయగలుగుతాం, కొన్నింటిని త్యాగం చేయగలుగుతాం. కానీ జీవితాన్ని త్యాగం చేయాలంటే మామూలు విషయం కాదు. అంత ఈజీ అంటారా? ఒక జీవితాన్ని, తమ్ముడు కోసం ఒక జీవితాన్ని, ఏదో 1-2 అంటే త్యాగం చేయగలుగుతాం కదా. నాన్న ఏదన్నా కొనుక్కొచ్చాడో ఒక వస్తువు అంటే సరే, తమ్ముడికి ఇష్టమైంది అంటే సరే, తనకి ఇష్టం ఉన్నా కూడా తమ్ముడికి ఇవ్వటం ఆ త్యాగం వేరు. కొన్ని వస్తువుల విషయంలో కొన్ని త్యాగాలు వేరు. కానీ అసలు పూర్తిగా తమ్ముడి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆ తమ్ముడు కోసమే బ్రతికిన ఒక స్త్రీ ఉంది బైబిల్లో. తెలుసా ఎవరో? ఎంతముందు ఎప్పుడు మీరు వినలేదు, ఈరోజు కొత్తగా విందాం. నిర్గమకాండం తీయద్దులండి. నిర్గమకాండంలో మనకు ఒక సహోదరి కనపడుతుంది, మోషే అక్క. ఆమె పేరు మిరియాం. తమ్ముడు కోసం ఆమె కూడా కొంత త్యాగం చేసింది, కానీ జీవితాన్ని మొత్తం ఏమీ త్యాగం చేయలేదు. తమ్ముడు కోసం కొంత త్యాగం చేసింది, తమ్ముడిని కాపాడటం కోసం. కానీ అట్లాగా కృత నిబంధనలోకి వెళ్తే మరొక సహోదరి కనపడుతుంది, ఆమె పేరు మార్త. తమ్ముడైన లాజరు కోసం ఆమె కొన్ని త్యాగాలు చేసింది. తమ్ముడు చనిపోయినప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళటం, యేసుప్రభు వారిని ఆహ్వానించడం, యేసుప్రభు వారిని బ్రతిమలాడుకోవటం, ఆడవటం, ఇట్లాంటి కొన్ని త్యాగాలు కనపడ్డాయి. కానీ ఈరోజు అసలు పూర్తిగా ఒక తమ్ముడు కోసమే జీవితాన్ని త్యాగం చేసిన సహోదరి. ఆమె గురించి బైబిల్లో పెద్దగా మనకు కనబడదు, ఎక్కువ విషయాలు ఆమె గురించి మనకు కనబడవు. ఎక్కడ చూసినా ఆమె గురించి ఒక్క మాటే ఉంటుంది, అంతమించి పెద్దగా ఏమీ కనపడదు. కానీ ఆ ఒక్క మాట వెనుక ఆమె తన తమ్ముడిని, తనకు ఉన్న బిడ్డలను ఎలా పెంచిందో, ఎలా పెంచే వాళ్ళని ఎంత గొప్ప ప్రయోజనాలు చేస్తుందో మనం నేర్చుకోగలుగుతాం. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. ఈమె బైబిల్లో ఎక్కువగా మనకు కనబడదు, కానీ తెర వెనుక పాత్ర ఏమేదో. తెర వెనుక పాత్ర అంటే పైకి బయటికి ఎక్కడ కనపడదు, కానీ వెనుకుండి మొత్తం ఏమే నడిపించింది. అసలు ఆమె లేకపోతే ఒక విధంగా తమ్ముడు జీవితం లేదు అని అర్థం. ఆమె లేకపోతే తమ్ముడు జీవితమే లేదు. ఆమె తెర వెనుక ఉండి, అంటే చాటున ఉండి, దాగుచోటున ఉండి, పైకి కనబడకుండా తన తమ్ముడిని ఎంత కావచ్చిందో మనకు వాక్యంలో అక్కడక్కడ కొన్ని సందర్భాలు చూసినప్పుడు మనకు కనపడద్ది. చాలామంది ఏంటంటే ఏ చిన్న పని చేసినా నేను కనపడాలనుకుంటాం కదా, నేనే బయటికి కనపడాలి, నా పేరే రావాలనుకుంటాం. కానీ ఈమె అలా అనుకోలేదు ఎప్పటికీ. తను కనపడదు, తన పేరు కనపడదు, నేను చేశాను అనే ఆ గర్వం, అహంకారం ఎక్కడ మనకు బయట కనపడదు. కానీ తను వెనుకుంటుంది, వెనుక ఉండి కథంతా నడిపిస్తుంది. తన తమ్ముడిని బహు జాగ్రత్తగా కాపాడుకొని తమ్ముడిని గొప్పవాన్ని చేసింది. చూద్దాం ఆమె ఎవరో. తెలుసా ఎవరో? ఆమె దావీదు యొక్క అక్క. ఎవరు? దావీదు సహోదరి. ఆమె దావీదు సహోదరి. దావీదు రాజుగా కావటానికి, దావీదు రాజు అయిన తర్వాత శత్రువుల చేతుల నుండి దావీదుని కాపాడటం కోసం, దావీదు అడవుల పాలైనప్పుడు దావీదుని కాపాడటం కోసం, దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు దావీదుని కాపాడటం కోసం, అడుగడుగున దావీదుకు వస్తున్న కష్టాలన్నింటిలో దావీదుకు వెన్నంటి ఉండి, తెర వెనుక ఉండి కాపాడుతూ వస్తున్న ఒక సహోదరి ఉంది. ఆమె దావీదు యొక్క అక్క. ఈరోజు దావీదుకు 2 అక్కలు ఉన్నారు. మొత్తం కుటుంబం చెప్తాను. దావీదు యొక్క నాన్నగారి పేరు యెషయి. దావీదు యొక్క నాన్నగారి పేరు యెషయి. ఆయనకు 8 మంది కుమారులు.
కుమారులు అంటే బాయ్స్. దావీదు చివరివాడు అంటే 8వ వాడు. యెషయికు 8 మంది మగబిడ్డలు, 2 కుమార్తెలు. ఎంతమంది ఆడపిల్లలు? మొత్తం ఎంతమంది అయ్యారు? 8 + 2 10 మంది సంతానం. 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు, 10 మంది సంతానం. ఆ 8 మంది మగపిల్లల్లో చివరివాడు దావీదు అంటే కనిష్ఠుడు దావీదు. ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లల్లో దావీదుకి 2 అక్కలే. ఒక పెద్దక్క, ఈరోజు మనం నేర్చుకునేది పెద్దక్క. ఇంకో 2 అక్క ఉంది. 2 అక్క పేరు బయట ఫేమస్ అయింది, కానీ బైబిల్ ఎందుకో అంతగా ఈ విషయంలో దావీదు ఈ విషయంలో మేము ఫేమస్ కాలేదు. ఆమె పేరు చాలా అద్భుతం. 2వ అక్క పేరు చాలా అద్భుతమైన పేరు ఆమెది. అసలు దాదాపుగా చాలా దేశాల్లో 4 ఇళ్ళకు ఒక ఇంట్లో ఆ పేరు పెట్టుకుంటారు. 4 ఇళ్ళు ఉన్నాయంటే ఒక ఇంట్లో ఖచ్చితంగా ఆమె పేరు ఉంటుంది. దావీదు యొక్క 2వ అక్క పేరు ఉంటుంది. అంత ఆ పేరులో అంత గొప్ప అర్థం ఉంది. ఆ పేరు అంత గొప్ప ఇష్టం అందరికీ. కానీ ఇక్కడ మాత్రం దావీదు జీవితంలో ఆమె సక్సెస్ అవ్వలేదు. పెద్దక్క మాత్రం సక్సెస్ అయింది. ఆ పెద్దక్క ఎవరో, ఏం చేస్తుందో విందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం బైబిల్లో నుండి 335వ పేజీ, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. బైబిల్లో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 335వ పేజీ 13వ వచన భాగం నుండి చదువుతాం, విందాం. 335వ పేజీ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచన భాగం నుండి. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అభినాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతానేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఒజేమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయ, అబీగయలు వీరి అక్కా చెల్లెండ్రు. సెరూయ కుమారులు 3: అబీషై, యోవాబు, ఆషాహేలు. అబీగయలు అమాషాను కనెను. ఇష్మాయిలుడైన ఏతేరు అమాషాకు తండ్రి. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఇది దావీదు యొక్క కుటుంబం గురించి ఇచ్చిన వివరణ. మనం చదివినప్పుడు మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది. ఇందాకేంటండి దావీదు 8వ వాడు అన్నారు, ఇప్పుడు మీరు చదివినప్పుడు దావీదు ఎన్నో వాడనుంది వాక్యంలో? దావీదు ఏంటో ఇక్కడ 7వ వాడనుంది, 7వ కుమారుడు దావీదు అనుంది. మీరేమో దావీదు 8వ వాడని చెప్పారు. అది రైటా ఇది రైటా? దావీదు 7వ వాడా 8వ వాడా కదా? ఇది మీకే కాదు, చాలామందికి వచ్చిన డౌట్. దావీదు 15వ వచనంలో ఉంటుంది 7వ వాడైన దావీదు అని. వాస్తవంగా దావీదు 8వ వాడే, 8 మంది కుమారులు. కాకపోతే ఇక్కడ దావీదు వరుసలో 7వ వాడిగా వచ్చాడు. కారణం ఏంటి అంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు రాయబడతాయి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. దావీదు ఎన్నోవాడట? దావీదు కనిష్ఠుడట. దావీదు చివరివాడు. ఇంకా కొన్ని పర్యాయాల్లో 17వ అధ్యాయంలోని 12వ వచనం, దావీదు యూదా బెత్లెహేము వాడును, ఎఫ్రాయితీయుడైన యెషయి అను వాని కుమారుడు. యెషయికి 8 కుమారులు ఉండిరి. ఎంతమంది? యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు. దావీదు కనిష్ఠుడు, అనగా దావీదు 8వ వాడు. ఇక్కడ సరే 7వ వాడు ఎందుకు వచ్చిందంటే ఈ సందర్భం సరే అది వేరు. కారణం ఏంటంటే బైబిల్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చివరి వాళ్ళు ప్రథమ వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అందుకు ఒక ఉదాహరణ ఎవరంటే యాకోబు. ఎన్నోవాడు? 2వ వాడు. కానీ యాకోబు ఏసావు ప్లేస్లోకి ఆశీర్వదించబడ్డాడు, ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవటం వల్ల. అలాగనే యాకోబు కుమారులు యోసేపు కూడాను దాదాపుగా 11వ వాడు. కానీ దేవుడు ఆశీర్వదించిన వారిలో యోసేపు ప్రథముడిగా గుర్తించబడ్డాడు. ఆ తర్వాత యూదా కూడా మొదటివాడు కాదు, యూదా కూడా ముందుకు ఆశీర్వదించబడ్డాడు. దావీదు కూడా 8వ వాడు. కానీ దేవుని ఆశీర్వాదం ప్రకారంగా ఆ 7వ వ్యక్తి చనిపోతే 7వ వ్యక్తి ప్లేస్లోకి దావీదు వచ్చేసాడు. అది అక్కడ విషయం. సరే, ఇప్పుడు చూద్దాం. దావీదుకు 2 అక్కలు ఉన్నారు. ఒక అక్క పేరు సెరూయ. ఈరోజు మనం ధ్యానం చేసుకునే అక్క పేరు సెరూయ.
ఏం పేరు? సెరూయ. ఇంకో అక్క పేరు అబిగయలు. అబిగయలు ఆ ప్రసిద్ధి చెందిన పేరు. ఇతర దేశాలు అన్నింటిలో కూడా 4 ఇళ్ళు ఉన్నాయంటే 4 ఇంట్లో ఒక ఇంట్లో అబిగయలు అనే పేరు ఉంటుంది. అంతగా ఆ ఇష్టమైన పేరు. ప్రపంచాల్లో దాదాపుగా స్త్రీల పేరు అబిగయలు అనే పేరు ఇష్టమైన పేరు, అంతగా దీవించబడ్డ పేరు అబిగయలు. ఇప్పుడు దావీదుకి 2 అక్కలు. ఒక అక్క పేరు సెరూయ, మరో అక్క పేరు అబిగయలు. ఈ 2 అక్కలలో ఒక అక్క సెరూయ గురించి మనకు రాయబడింది. ఈరోజు మనం ఆమెను గురించి నేర్చుకోబోతున్నాం. సెరూయ. చిన్నప్పటి నుంచి సెరూయకు దావీదంటే చాలా ప్రేమ ఉంది. తండ్రికి కూడా అంత ప్రేమ లేదు. తండ్రి దాదాపుగా చిన్న కొడుకుని అడవికి పంపించాడు గొర్రెలు కాయటానికి. కానీ ఈ సహోదరి సెరూయ మాత్రం దావీదుని చిన్నతనం నుంచే బహుగా ఇష్టపడేది, ప్రేమించేది, జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేది సెరూయ. దావీదుకు యవ్వన కాలం వచ్చేటప్పటికి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం, 13వ అధ్యాయంలో ఒక విషయాన్ని చూస్తాం, 14వ అధ్యాయంలో ఒక విషయాన్ని చూస్తాం. ఏం గమనించింది అక్క సెరూయ అంటే, దేవుని సేవకుడైన సమూయేలు దావీదు యొక్క నాన్నగారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఒకరిని అభిషేకించాలి అనుకున్నప్పుడు ఆ దావీదు యొక్క తండ్రి పెద్ద కొడుకులను అందరిని 7గురిని ముందు తీసుకొస్తాడు. ఈయన్ని అభిషేకించు, ఈయన్ని అభిషేకించు, ఈయన్ని అభిషేకించు అంటే దేవుని సేవకుడు సమూయేలు వీళ్ళెవరో కాదు, దేవుడు వీళ్ళెవరిని కోరుకోవట్లేదు, ఇక ఎంతమంది అయినా నీ కొడుకులు ఇంకా ఉన్నారా అంటే అప్పుడు చెప్తాడు, అషే ఇంకొకడున్నాడు, వాడు అడవికి పోయాడు గొర్రెలను కాయటానికంటే ఆయన్ని కూడా తీసుకురండి అంటాడు. అప్పుడు ఆ దావీదు అడవి నుంచి ఇంటికి వచ్చినప్పుడు దేవుని సేవకుడైన సమూయేలు చూసి ఇతడే నిజంగా దేవుడి ఏర్పాటులో ఉన్న వ్యక్తి అని అప్పుడు అభిషేకిస్తాడు. అప్పటికి దాదాపుగా దావీదు వయసు సుమారుగా 15-16 సంవత్సరాల వయసు దావీదుకు. అప్పుడు గమనించింది ఈమె ఏమని తెలుసా, నా తమ్ముడు ఈరోజు కాకపోతే రేపైనా గొప్పవాడు అవుతాడు, దేవుని ఏర్పాటులో నా తమ్ముడున్నాడు, నా తమ్ముడైన దావీదు ఏదో ఒకరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తాడు అని ఎప్పుడు గమనించిందో తెలుసా, సుమారుగా 15 సంవత్సరాల వయసులోనే భవిష్యత్తునంతటినీ గమనించింది. ఒక దేవుని సేవకుడు వచ్చి, నా ఇంటికి దేవుని సేవకుడు వచ్చి నా తమ్ముని అభిషేకించాడు అంటే దైవజనుడు ఖచ్చితంగా దేవుని మాట ప్రకారం వస్తాడు. కాబట్టి నా తమ్ముడి పట్ల గొప్ప దేవుడి ప్రణాళిక ఏదో ఉంది అంటూ ఆ రోజు నుంచి సెరూయ దావీదును కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేసేది. అలా అలా దావీదు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు గొల్యాతును ఓడించడం మనం చూస్తాం. ఇంకా ఈ విషయాన్ని గమనించినప్పుడు అక్కకు పూర్తిగా అర్థమైపోయింది, ఖచ్చితంగా దేవుడు దావీదును రాజును చేస్తాడు రానున్న రోజుల్లో అని బలమైన నమ్మకం ఏర్పడింది. ఈమె గురించి కొన్ని మాటలు చెప్తాను, 4-5 విషయాలు చెప్తాను త్వరగా. ఈమెలో సెరూయలో ఉన్న 5 లక్షణాలు చెప్తాను. సెరూయ ప్రార్థన పరురాలు. ఈమె కూడా చిన్నప్పటి నుంచి చక్కటి ఆత్మీయురాలు. ఈమె ఆత్మీయురాలు కాబట్టి దావీదు కూడా ఆత్మీయుడై, దావీదు కూడా చక్కటి ప్రార్థనాపరుడు కాబట్టి ఎప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయంలోను రోమపత్రిక 5వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. శరీరానుసారులు శరీరమైన వాటి మీద మనస్సు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన వాటి మీద మనస్సు నుంచుదురు. ఈమె ప్రార్థనాపరురాలు కాబట్టి ప్రార్థనాపరుడైన దావీదుని ఇష్టపడింది. శరీరానుసారులైన మిగతా వాళ్ళేమో అబీగయల్ని ఇష్టపడ్డారు. ఎవరిని? వాళ్ళకంత ఆత్మీయత ప్రార్థన లేదు కాబట్టి వారు ప్రార్థన ఆత్మీయత లేని వారితో ఇష్టమయ్యారు. ఎప్పుడైనా సరే ఆ జీవితంలో ఒక ఇద్దరు కలవాలి, కలిసి ఉండాలి, స్నేహితులు కావాలి అంటే ఆ ఇద్దరు ఇష్టాలు, అభిప్రాయాలు, మనస్తత్వాలు ఎప్పుడైతే ఒక్కటవుతాయో వాళ్ళిద్దరే జీవితంలో ముందుకు సాగగలుగుతారు. సెరూయ ప్రార్థన పరురాలు, దావీదు కూడా చక్కటి ప్రార్థన పరుడు కాబట్టి అలా ఆమె దావీదును ఇష్టపడగలిగింది. 2, ఈమె ప్రేమగల స్త్రీ. ఈమెకు 3 విషయాల్లో ప్రేమ ఉంది. ఏం ప్రేమ ఉందంటే, మొదటి ప్రేమ దేవుడు. దేవుడి కోసం ఆమె ఏమైనా చేయగలదు, అంత ప్రేమ ఆమెకుంది. సెరూయకు దేవుడు అంటే వల్లభ మాలిన ప్రేమ, చాలా ప్రేమ ఉంది. దేవుని కోసమో ఆమె జీవితాన్ని త్యాగం చేయగలదు, అంత ప్రేమ ఉంది దేవుడు అంటే. 2, దేశం కోసం కూడా ఏమైనా చేయగలదు, అంత ప్రేమ. తన రాజ్యం కోసం, దేశం కోసం చచ్చిపోమన్నా చచ్చిపోద్ది, ఆమెకు అంత ప్రేమ ఉంది. 3, దావీదు. ఏంటవి? ఏమి ప్రేమ ఏంటి? 1 దేవుడు, 2 దేశం, 3 దావీదు.
దేవుడు అంటే ప్రేమ ఉంది ఆమెకు, దేశమన్నా ప్రేమ ఉంది ఆమెకు, దావీదన్నా కూడా ప్రేమ ఉంది. ఈ మూడు విషయాల్లో కూడా ఆ దేవుడి కోసం ప్రాణం పెట్టడానికి ఆమె సిద్ధమే, దేశం కోసం ప్రాణం పెట్టడానికి ఆమె సిద్ధమే, తన సొంత తమ్ముడైన దావీదు కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధం. అంత ప్రేమ ఉంది ఆమెలో. ఉన్న మరొక లక్షణం విశ్వాసం. ఆమెకు చాలా విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం ఉందంటే, ముందే ఆమె నమ్మింది, నా తమ్ముడు ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా గొప్పవాడు అవుతాడు, కాబట్టి నా తమ్ముడు గొప్పవాడు కావాలంటే నా తమ్ముడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తండ్రి కూడా దావీదుని చిన్న చూపు చూశాడు. దావీదు రెండవ భార్య కుమారుడు వాళ్ళ నాన్నకు, కాబట్టి ఆ సవతి తల్లి ప్రేమ దావీదు చిన్నతనంలో అనుభవించాడు. అందుకు దావీదు ఎంతగా కురింగిపోయాడు చిన్నతనంలో, ఈ సెరూయ అక్క దావీదును అంత దగ్గరికి తీసుకుంది, అంత ప్రేమించింది. నా తమ్ముడు గొప్పవాడు అవుతాడు, గొప్పవాడు కావాలంటే నా తమ్ముడికి నేను అండగా నిలబడాలి. అందుకే దావీదు ఒక మాట అంటాడు ఈ కీర్తన గ్రంథం 27 కీర్తన 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించకపోయినను. దావీదు ఆ తల్లి, సొంత తల్లి ఆమె చనిపోతే సొంత తల్లి పెంచింది. ఆ తల్లి నన్ను విడిచిపెట్టినా సరే దేవుడు నన్ను చేరదీస్తాడని చిన్నతనంలోనే దావీదు ఆ బాధను అనుభవించాడు. కన్న తల్లి దూరం అయిపోతే, సవత తల్లి ఎలా పెంచితే ఆ ప్రేమకు దూరం అయిపోయినప్పుడు ఆ తండ్రి ఆ దావీదుని పట్టించుకోకపోతే ఎంత బాధ ఉంటుందో, నా తల్లిదండ్రులు విడిచిపెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టడని ఆ దావీదు నమ్మాడు. ఈ స్త్రీ సెరూయ చిన్నతనంలోనే దావీదులో గొప్ప నమ్మకాన్ని కనుగొంది. గొప్పవాడు అవుతాడు, నా తమ్ముడు గొప్పవాడు అవుతాడు, ఏదో ఒకరోజు నా తమ్ముడు ఈ దేశానికి రాజు అవుతాడు, కాబట్టి నా తమ్ముడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 4 ఎప్పుడు చూసిన తమ్ముడు 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 అంటా ఉంది ఈమె. ఎప్పుడు చూసిన తమ్ముడు 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 అంటే భర్త ఒప్పుకుంటాడా? నీ పెళ్ళి అయిపోయిన తర్వాత నీ తమ్ముడు లేడు, నీ తండ్రి లేడు, ఎవరు కావాలా? భర్త కావాలా, అంత కుటుంబం కావాలి, ఇంకెప్పుడు నీ తమ్ముడు తమ్ముడు. దావీదు కోసం భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చాయి వీళ్ళకు. ఎవరికి? దావీదు కోసం. ఎందుకు? ఎప్పుడు లేచిన తమ్ముడు కోసం తమ్ముడు తమ్ముడు అని మనసులో అభిప్రాయం. దావీదుని బట్టి సెరూయకు భర్త గొడవలు వస్తాయి. నీకు తమ్ముడు కావాలా, నేను కావాలా? నీకు తమ్ముడు కావాలా, నేను కావాలా అంటే మనం ఏం చెప్తాం చెప్పండి? తమ్ముడు కావాలా, నేను కావాలంటే నాకు తమ్ముడే కావాలన్నట్టు. ఏం కావాలండి? నాకు తమ్ముడే కావాలా అని జీవితాన్ని సమర్పించేసింది పూర్తిగా. నా తమ్ముడు దేవుని చేత అభిషేకించబడిన వాడు, నా తమ్ముడు ఏదో ఒకరోజు దేశానికి గొప్ప నాయకుడు అవుతాడు, నా తమ్ముడు కోసం ఏమైనా చేస్తాను అంటూ తన తమ్ముడు కోసం భర్తను కూడా వదిలేసుకుంది. ఈమెకు సెరూయ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? 2 మాటలు ఉన్నాయి. సెరూయ అనగా చీలిక లేక పెయిన్, బాధ అని అర్థం. సెరూయ అనే మాటకు చీలిక. తమ్ముడు కోసం ఏం చీలిపోయిందో తెలుసా? కుటుంబం. ఆమెకు 3 బిడ్డలు పుట్టారు. అప్పటికే 3 చిన్నపిల్లలే. భర్త లేకుండా బిడ్డలను పెంచడం ఎంత కష్టమో కదా. 3 బిడ్డలు పుట్టిన తర్వాత చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళు తమ్ముడు కావాలా, నేను కావాలని భర్త ప్రశ్న అడిగితే ఆలోచించుకోకుండా, మారు మాట మాట్లాడకుండా నాకు నా తమ్ముడు కావాలి అనుకుంటూ తన జీవితాన్ని తమ తమ్ముడు కోసం త్యాగం చేసి. ఎవరున్నారంటారు ఈ రోజున చెప్పండి? ఉన్నారంటారా? తమ్ముడు కోసం కొంచెం త్యాగం చేయడానికే వాడికి ఇస్తే నాకేంటి అని ఆలోచించే రోజులు ఇవి. అలాగనే తమ్ముడు కోసమే తన భర్తనే వదులుకొని 3 చిన్న బిడ్డలు నేను ఎలా పెంచుతానని ఆలోచన కూడా లేకుండా ఆమె నాకు తమ్ముడు కావాలి అంటూ తన జీవితాన్ని త్యాగం చేసుకుని ఆ పెయిన్, చీలిక చీలిపోయి ఆ బాధ, ఎంత బాధ ఉందో ఆమెకు. భర్త అంటే ప్రేమ లేక కాదు, భర్త అంటే కూడా ప్రేమే, కానీ ఆ భర్త కంటే కూడా తమ్ముడు పట్ల ఉన్న నమ్మకం, తమ్ముడు పట్ల ఉన్న ప్రేమకు ఆమెకు గొప్పదే. ఆ బాధ భరిస్తూ జీవించింది. ఆ బాధను ఎవరి కోసం? తమ్ముడు కోసమే. ఆ పేరుకు తగ్గట్టుగా బాధ అనుభవించింది. ఎవరు ఒప్పుకోరు దాదాపుగా తమ్ముడు కోసం భర్తను వదులుకోవటం, కుటుంబాన్ని వదులుకోవటం అంటే అసలు ఎక్కడ మనం వినం, చూడం అట్లాంటిది. కానీ సెరూయ తన తమ్ముడైన దావీదు కోసం తన భర్తను కూడా వదులుకొని 3 బిడ్డలను, చిన్న బిడ్డలను అంటి పెట్టుకొని వాళ్ళని పెంచటం
చాలా బాధ అనిపించింది, సమాజంలో చాలా కష్టం అనిపించింది. ఆమెలో ఉన్న ఆ చివరి లక్షణం, ముగ్గురు బిడ్డలు మగపిల్లలే. ముగ్గురు చిన్నగా నడక మాట్లాడక వచ్చేటప్పటికి వాళ్ళకి ఉగ్గుపాలతో ఏమేమి చెప్తుందో తెలుసా? నేను మేనమామ. ఎవరు మేనమామ? దావీదు. రేయ్, మీరు పుట్టింది ఎందుకో తెలుసా? మీరు పుట్టింది మీకోసం కాదు, మీరు పుట్టింది దేవుడి కోసం, దేశం కోసం, దావీదు కోసం. మీరు పుట్టింది మీకోసం కాదు. వాళ్ళ ముగ్గురికి నూరిపోసింది చిన్నతనం నుంచి. ఏమని? నువ్వు పుట్టింది దేవుడి కోసం. మీరు బతుకుతున్నారంటే ఒకటి దేవుడి కోసం బతకాలా, ఆ తర్వాత దేశం కోసం బతకాలా, తర్వాత మీ మేనమామ కోసం బతకాలి. నేను మేనమామ అంటే మామూలుడు కాదు, ఆయన దేవునితో అభిషేకించబడిన వాడు. మీరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక మీ మేనమామను కంటికి రెప్పలా కాపాడుకోండి అని చిన్నతనం నుంచి వాళ్ళ ముగ్గురికి నూరిపోసి వాళ్ళని అలా సిద్ధపరిచింది. ఎలాగూ చిన్నతనం నుంచే వాళ్ళను ముగ్గురిని కూడాను దేశం కోసం, దేవుని కోసం, దావీదు కోసం. దేశం, దేవుడు, దావీదు, ఇంకా ముగ్గురే. ఈ మూడే వాళ్ళకు. ఒకటి దేవుడి కోసం బ్రతకాలా, లేకపోతే దేశం కోసం బ్రతకాలా, లేకపోతే మేనమామ అయిన దావీదు కోసం బ్రతకాలా. అలా వాళ్ళకు నూరిపోసింది, చిన్నతనం నుంచే నూరిపోసింది. అందుకే ఆ ముగ్గురు కుమారులు ఆమెకు. ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడి పేరు అభిషై. రెండో కుమారుడి పేరు యోవాబు. మూడో కుమారుడి పేరు ఆషాయేలు. వీళ్ళ ముగ్గురు లేకపోతే అసలు మనం దావీదు ఉన్నాడని ఊహించుకోలేం. ఎవరు ముగ్గురు? వీళ్ళ ముగ్గురు లేకుండా అసలు దావీదు బ్రతుకుతున్నాడని ఊహించుకోలేం. దావీదు జీవితంలో వీళ్ళ ముగ్గురు మనకు కనబడతారు. వేరండి, వీళ్ళ ముగ్గురిని సిద్ధపరిచింది ఎవరు? చెప్పండి, ఎవరు? తల్లి. అందుకే వీళ్ళు ఎలా పిలువబడ్డారంటే చూద్దాం మన వాక్యం. ఒక వాక్యం 2 సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 39వ వచనంలో. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం. రైట్. ఏమని పిలువబడ్డారు తెలుసా? వీళ్ళు సెరూయా కుమారుడు అని పిలువబడ్డారు. ఎవరు తల్లి పేరు వచ్చిందా, తండ్రి పేరు వచ్చిందా? సాధారణంగా బయటకి ఎక్కడన్నా ఎవరైనా చెప్పాలంటే మీరు ఎవరి పిల్లలు అంటే తండ్రి పేరు చెప్తారా, తల్లి పేరు చెప్తారా? కదా, తండ్రి పేరు చెప్తారు. సాధారణంగా ఎక్కడికి పోయినా ఎవరిని అడిగినా కూడా తండ్రి పేరు చెప్తారు. కానీ బైబిల్లో ఎక్కడ చెప్పాల్సి వచ్చిన వీళ్ళ గురించి అసలు తండ్రి పేరు కనబడదు. ఎందుకో తెలుసా? తండ్రి చిన్నప్పుడే ఏం చేశాడు? వీళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మతో నీకు తమ్ముడు కావాలా, నేను కావాలా అన్నప్పుడు, నాకు నా తమ్ముడు దావీదు కావాలన్నప్పుడు చిన్నతనంలో ముగ్గురు బిడ్డలను కూడా వదిలిపెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళను పెంచే బాధ్యత మొత్తం తల్లి తీసుకుంది. ఎలా పెంచింది అంటే ముగ్గురిని నెంబర్ 1గా పెంచింది. ముగ్గురిని అభిషై, యోవాబు, ఆషాయేలు ఎంత అద్భుతంగా పెంచిందంటే ఆమె ఒక అక్కగా సక్సెస్ అయింది. దావీదును కాపాడడం కోసమే ముగ్గురిని పెంచింది. ఏం చేసింది? దావీదును కాపాడడం కోసమే ముగ్గురిని పెంచింది. చెప్పింది, దావీదు మీద, మీ మేనమావ మీద ఎప్పుడు ఈగను కూడా వాళ్ళని ఇవ్వకూడదు, అంత జాగ్రత్తగా ఉండండి అని పెంచింది. సాధారణంగా ఏతులు లేని బిడ్డలను ఆ పిల్లలు గొప్పలు కావాలా, మంచి ఉద్యోగాల్లో ఉండాలని కోరుకుంటారు, అవునా కదా? కానీ ఈ తల్లి మాత్రం మీరు గొప్ప ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలా, కానీ నా తమ్ముడైన దావీదు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవడానికి పెంచింది. ఏంది తెలుసా? మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన పనిలే, మీరు 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. మీరు బతికినన్నాళ్ళు అట్లా బతకండి. మీరు బతికే బతుకు ఎవరి కోసం? దేవుడి కోసం ఉన్న బతకండి, దేశం కోసం, దావీదు. ఇంకా ముగ్గురు కోసం మీరు బతకాలా? ఏదో మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఏదో సంపాదించుకోవాలా, ఈ అవసరంలో మీ బ్రతుకులని చిన్నతనం నుంచి నేర్పించింది. ముగ్గురిని తీసుకెళ్ళి ఆర్మీలో వేసింది. దేంట్లో? ఆర్మీ అంటే తెలుసా? దేశం కోసం యుద్ధం చేసే సైన్యంలో చిన్నతనంలో జాయిన్ చేసింది తల్లి సెరూయా. ముగ్గురు బిడ్డలను ఆ దేశ రక్షణ కోసం ఉండే సైన్యంలో జాయిన్ చేసింది. ఆర్మీలో ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఆర్మీలో ముగ్గురు బిడ్డలను
సైన్యంలో చిన్నతనంలో సైన్యంలో ఆర్మీలో జాయిన్ చేసింది. ఏ తల్లి కూడా దాదాపుగా ఆర్మీ అంటే ఎప్పుడు ప్రాణం పోద్దో తెలియదు, ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు. శత్రువుల చేతులు అప్పుడు యుద్ధాలు ఎలా ఉండే, డైరెక్ట్ కత్తులతో పోయి పొడుచుకోవటం, ఎదురెదురుగా పోయి పొడుచుకోవటం. ఇప్పట్లాగా బాంబులు గన్నులు ఏమిలో. అయినా సరే ముగ్గురిని చిన్నతనంలోనే ఆర్మీలో జాయిన్ చేసింది. ఆర్మీలో జాయిన్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకు తెలుసా? తన బిడ్డలను అలాంటి ఆర్మీలో జాయిన్ చేయటం అంటే మిలిటరీలో తన బిడ్డల మీద ఇక నమ్మకాన్ని వదులుకోవటం. ఒకరోజు ఒక తల్లి ఇలాగే తనకు కూడా ముగ్గురు కుమారులు ఉంటే ముగ్గురు కుమారుల్ని ఆర్మీలో జాయిన్ చేసిందంట. జాయిన్ చేస్తే ఇప్పుడు ఇట్లాంటి రోజులు, ఇప్పుడు ఫోన్లు ఇవన్నీ లేని రోజుల్లో ఒకరోజు ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్ మ్యాన్ వచ్చేటప్పుడు ఆయన చేతిలో యుద్ధంలో ఎవరైనా చచ్చిపోతే ఒక టెలిగ్రామ్ పట్టుకొని వస్తాడు. టెలిగ్రామ్ పట్టుకొని వచ్చినప్పుడు ఆ యుద్ధంలో సైనికుడు చచ్చిపోతే సైనికుడికి ఉన్న వస్త్రాలు, బట్టలు, ఆయనకు సంబంధించిన వస్తువులు, గుర్తులు ఏవైతుంటే వాటిని ప్యాక్ చేసుకొని వస్తాడు. ఒకరోజు తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే తల్లి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆయన చూడగానే, చేతుల వస్త్రాలు చూడగానే ఆమెకు అర్థమైపోయింది, ఏమని, నా కొడుకు చనిపోయాడు. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురిని జాయిన్ చేసింది. ఆమె అన్న మాట ఏంటంటే అద్భుతంగా, ఆమె వచ్చిన పోస్ట్ మ్యాన్తో ఎన్నవ వాడు అని అడిగిందట. ఏమడిగింది? చచ్చిపోయింది అనలా, ఎన్నవ వాడు అని అడిగిందంట. అంటే ఆమెకి ఏం తెలుసు ముందే, నా కుమారుని ఆర్మీలో జాయిన్ చేస్తే ఖచ్చితంగా వాడు ఏదో ఒకరోజు దేశం కోసం చచ్చిపోతాడని తెలుసు. ఆ తల్లి అడిగిన జవాబుకి పోస్ట్ మ్యాన్కి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసట. ఎన్నవ వాడు అని అడిగితే ఆయన అన్నాడంట, 3 ఏళ్ళు చూపించాడంట. అంటే 3వ వాడు అని కాదు, ముగ్గురు. ఏమన్నాడట? ముగ్గురు చనిపోయారు అన్నాడట. నీ కుమారులు ముగ్గురు యుద్ధంలో చనిపోయారంటే ఆమె ఒక చక్కటి ఒక మాట అంది, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు దేశం కోసం. ఈమెకు కూడా ముగ్గురు కుమారులు. ఈమె కూడా ముగ్గురిని చిన్నతనంలోనే ఆర్మీలో జాయిన్ చేసింది. ఒక్కటే వాళ్ళకి బాగా నూరిపోసింది ఏంటంటే, దావీదు కోసం బ్రతకండి. సరే, వీళ్ళు పెరుగుతున్నారు. వీళ్ళకి పేర్లకు అర్థాలు చెప్తాను. అభిషయ్ అనే పేరుకు అర్థం ఉంది. అభిషయ్ అంటే బహుమానమును మించినవాడు, ఫాదర్ ఆఫ్ గిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఫాదర్ ఆఫ్ గిఫ్ట్ లేక బహుమానమును మించినవాడు. ఏమే పెట్టింది ఆ పేర్లు? తల్లే పెట్టింది, సెరూయ. దేవుడు నాకు బహుమానాన్ని ఇచ్చాడు, కొడుకును, కానీ ఈ బహుమానం కంటే ఇంకా గొప్పవాడు నా కొడుకు అని అర్థం అభిషయ్ అంటే. ఆ తర్వాత యోవాబు అనే పేరుకి అర్థం యెహోవాయే నా తండ్రి, యెహోవాయే నా తండ్రి అని అర్థం. 3 ఆషాయేలు అనే పేరుకి అర్థం దేవుడే చేసిన అర్థం, దేవుడే చేశాను అర్థం. ఈ జాగ్రత్త, ఇలా ముగ్గురు గురించి చెప్తాను. ఇలా ముగ్గురు దావీదును ఎలా కాపాడారో, వీళ్ళు ముగ్గురు లేకపోతే అసలు దావీదు యొక్క పని ఏంటో, వీళ్ళు ఎంత పని చేశారు అంటే, వీళ్ళు ఏం చేసినా వెనక ఎవరు చేపిస్తూ వచ్చారు? వీళ్ళు ఏం చేసిన వెనక ఎవరున్నారు? తల్లి. వెనక తల్లి ఉంది. అభిషేక్ పెరిగాడు, పెద్దవాడైన తర్వాత అభిషేక్ యవ్వన కాలానికి వచ్చి పెద్దవాడైన తర్వాత అతను ఏమయ్యాడు తెలుసు? అభిషేక్ దావీదు యొక్క సైన్యం కొన్ని వేల మంది, లక్షల మంది దావీదుకి సైన్యం ఉంది. అన్ని లక్షల మందిలో దావీదు ఒక 30 మంది యుద్ధ వీరులను తీశాడు. 30 మంది యుద్ధ వీరులను తీస్తే 30 మంది యుద్ధ వీరులకు అభిషేక్ని నాయకుడిగా ఉంచాడు. అభిషేక్ 30 మంది యుద్ధ వీరులకు నాయకుడు. మహా గొప్ప యోధులలో యోధుడు అభిషేక్. ఇక చెప్తాను వినండి అభిషేక్ గురించి కొన్ని మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం మనం చదివితే 5 నుంచి 12 వచ్చిన భాగాలలో అక్కడ ఒక మాట ఉంటుంది. నేను చెప్తాను, మరి చదవటం ఆలస్యం అయిపోద్ది కాబట్టి. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 5 నుంచి 12 వచ్చిన భాగాల్లో కూడా ఉన్న విషయం ఏంటంటే, సౌలు దావీదును తరుముతుంటే దావీదు పారిపోతాడు. పారిపోయి దావీదు ఒంటరి వాడైపోయి అడవుల పాలైపోతాడు. దావీదు అలా అడవుల పాలైపోయినప్పుడు దావీదు పక్కనున్నాడు ఎవరు? అభిషేక్. ఎప్పుడూ తన మేనమామని ఈ ముగ్గురు విడిచిపెట్టి ఉండలే. తన మేనమామ నిద్రపోతుంటే ఎప్పుడు కాపాడుతూ వచ్చారు. తన తల్లి నేర్పించిన మాటలో, జాగ్రత్త, మీ మేనమామ దేవుని చేత అభిషేకించబడిన వాడు,
ఆయనతో మీరు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ తక్కువ ఆయన దగ్గర మీరేమి మాట్లాడొద్దు, ఆయన ఏది చెబితే అది చెయ్యండి అని తన తల్లి ఎంత నేర్పించిందో దాని ప్రకారం వాళ్ళు ఎప్పుడు కూడా కంటికి రెప్పల మేనమామను కాపాడుకుంటూ వచ్చారు దావీదును. దావీదు అడవుల పాలైపోయి ఒంటరిగా కష్టకాలంలో ఉంటే అభిషేక్ వచ్చి నిలబడ్డాడు. చంపడానికి ఆ రాత్రి శత్రువైన సౌలు దావీదును చంపడానికి వచ్చి తరుముకుంటూ వచ్చి చీకటి పడేటప్పటికి అంత దూరంలో అక్కడ ఆగిపోతాడు. అంత దూరంలో ఆగిపోతే పాపం సౌలుకు దావీదు కనపడలేదు ఆ చీకట్లో, కానీ దావీదు సౌలు కనపడ్డాడు. దావీదుకు సౌలు కనపడితే దావీదు అంటాడు, అక్కడ సౌలు పక్కన సౌలు సైన్యం ఉంది, ఎవరు వస్తారు నాతో పాటు అంటే అభిషేక్ అంటాడు నేను వస్తానంటాడు. మీరేం చేయాలంటే సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలు దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది, అంటే మన భాష బైబిల్ భాష నీళ్ళ తిత్తి, ఒక వాటర్ బాటిల్ ఉంది. సౌలు దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ ఎవరు తీసుకొస్తారంటే ఏనంటేనే నేను ఏమన్నాడు, సౌలు దగ్గరికి వెళ్ళి వాటర్ ఎవరైనా సాధ్యమవుద్దా? సీమగారి దగ్గరికి వెళ్ళి సీమగారి దగ్గర ఉన్న జేబుల పెన్ను తీసుకురావాలంటే సాధ్యమవుద్దా? సౌలు దగ్గర 3000 మంది సైన్యం ఉన్నారు, మామూలు విషయం కాదు. సౌలు చుట్టూతా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 3000 మంది సైన్యం ఉన్నారు. సౌలు నిద్రపోతా ఉంటే సైనికులంతా నిద్రపోతారా? సైనికులంతా మెలకుగా ఉండి సౌలుని కాపాడుతూ ఉంటారు. దావీదు దూరం చూసి సౌలు దగ్గరికి వెళ్ళి రావాలి, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారంటే అభిషేక్ ప్రాణాలకు తెగించి ప్రాణాలెక్కలు నేను వెళ్ళి వస్తానంటూ వెళ్ళిపోయి సౌలు దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొస్తాడు. కష్టకాలంలో ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. అందుకే ఆ గొప్పతనాన్ని చూసి దావీదు మేనలుడని పదవి ఇవ్వల, అతనిలో ఉన్న సాహసాన్ని చూసి 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, నేను నిన్ను 30 మంది యోధులకు అధికారినిగా చేస్తున్నానని 30 మంది యోధులకు అధికారినిగా చేశాడు. మరొక సందర్భంలో 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనకు ఒక మాట కనపడుతుంది. దావీదు యుద్ధానికి పోతాడు. చదువు. ఇక్కడ నేను చెప్తానండి. ఇక్కడ ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతూ ఉంటుంటే గొల్యాతుకు తమ్ముడు ఒకడున్నాడు, తమ్ముడు లాంటి వాడు. గొల్యాతుకు తెలుసుగా మనకు, గొల్యాతుకు తమ్ముడు ఒకడున్నాడు. ఆ తమ్ముడికి ఒక ఆలోచన వచ్చింది, చిన్న చితకతో యుద్ధం చేస్తే లాభమే ఉంది, ఎంతమందిని ఓడిస్తే ఏం లాభం ఉంది, అసలు కొడితే డైరెక్ట్ దావీదుని కొట్టేస్తే యుద్ధం ఒక దెబ్బతో ఆగిపోద్దని ఆ గొల్యాతు తమ్ముడు దావీదు మీదకి యుద్ధానికి రెడీగా ఉన్నాడు. కానీ దావీదు అప్పటికే వాళ్ళతో వీళ్ళతో యుద్ధం చేసి అలిసిపోయాడు. చూడండి ఆ మాట ఉంటుంది, అలిసిపోతే ఇక దావీదు శత్రువుతో యుద్ధం చేయలేకుండా నీరసించి పడిపోయినప్పుడు అభిషేక్ వస్తాడు అక్కడికి. ఆ మాట చదువుతాను చూడండి, 18వ వచనం. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధం జరగగా హుషాతీయుడైన సిబ్బాయికై రెఫాయిల సంతతి వాడున సప్పును చంపెను. తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహారేరేగీము కుమారుడు ఎల్హానాను గిత్తీడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటకర్ర నేతగానే ధోనంత గొప్పది. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను, ఒక్కొక్క చేతికి 6 వేళ్ళు ఉండెను, 24 వేళ్ళు అతనికి ఉండెను. అది 17వ వచనంలో కూడా ఒకసారి 15 కూడా చూస్తాను. 15 నుంచి ఆ ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెనో. 15లో సొమ్మసిల్లిపోయాడు దావీదు. అట్లా సొమ్మసిల్లి దావీదు శత్రువులతో యుద్ధం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు 17వ వచనంలో సిరియా కుమారుడు అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెనో. ఎవరు వచ్చారట? అభిషేక్. దావీదు యుద్ధంలో సమస్యలు స్పృహ తప్పి పడిపోయాడు. ఇక శత్రువు ఆ దావీదును చంపుదాం అని దగ్గరకు వచ్చే టైంలో వెంటనే వచ్చి ఎదురు నిలబడ్డాడు. దావీదు ప్రాణానికి ఎదురు నిలబడి దావీదును ప్రాణాపాయించి తప్పించాడు. ఎవరు? అభిషేక్. దావీదు అంతటోడే సమస్య వెళ్ళిపోతే అభిషేక్ అంతటి వాడు కదా. అంటే ఏంటి అర్థం తెలుసా? దావీదు మీద వీళ్ళ ముగ్గురు ఒక్క మాట ఎవరన్నా దావీదును అన్నా, దావీదు మీద ఎవరన్నా చెయ్యి ఎత్తినా, దావీదు మీద యుద్ధానికి రావాలన్నా వీళ్ళ ముగ్గురు ఉన్నంత వరకు దావీదు మీదకు ఎవరూ రావడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. అంతటి గొప్పగా తల్లి వీళ్ళని పెంచింది. దావీదును అభిషేక్ యుద్ధంలో కాపాడాడు. ఇది ఈయన వ్యక్తి. మరొక మాట,
రెండవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుంచి 9 వచ్చిన భాగాలలో, రెండవ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుంచి 9 వచ్చిన భాగాల్లో ఇక్కడ ఒక మనకు కనబడుతుంది. దావీదు ఒకరోజు తన సైన్యంతో నడిచి వెళ్తూ ఉంటుంటే షిమి అనబడిన ఒక వ్యక్తి దావీదుని తిడతా ఉంటాడు. షిమి ఆయన సౌలుకు ఫ్యాను. షిమి దావీదును చీపో చీపో చీ 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 పో పో చీపో, ఇదే భాష, ఇదే లాంగ్వేజ్ ఉపయోగించి నువ్వు సౌలుకు అన్యాయం చేసావు, అది చేసావు, ఇది చేసావని దావీదుని తిడతా ఉంటాడు. దావీదును ఏం పెంచింది తల్లి చిన్నప్పటి నుంచి? దావీదును కనుక ఎవరైనా ఒక్క మాట అంటే ఏం చేయండి? చంపాల్సింది. అస్సలు నిర్మోహమాటం వద్దు. దావీదుని ఒక్క మాట కనుక ఎవరైనా అంటే, దావీదు మీదకి యుద్ధానికి కనుక ఎవరైనా వస్తే రాజనీతి ప్రకారం చంపే, ఎవరైనా సరే నువ్వు వదిలిపెట్టద్దని ముగ్గురికి నేర్పించింది తల్లి. దావీదు బాధపడ్డా, దావీదు మనసు గాయపడ్డా, దావీదుని ఎవరైనా ఒక్క మాట అన్నది ఎవరు అని మీరు అసలు ఆలోచించొద్దు. అర్థమైంది? ఏం పెంచింది? దావీదుకు ఎవరు కీడు చేయాలనుకున్నా కీడు చేసేది ఎవరు అని మీరు ఆలోచించొద్దు, చంపేసేయండి అని నేర్పించింది తల్లి. దావీదు అభిషేకించబడ్డాడు, అభిషేకించబడిన జోలికి ఎవరు వచ్చినా మీరు వదిలిపెట్టద్దని నేర్పించింది. ఇప్పుడు షిమి అనే వ్యక్తి దావీదుని తిడతా ఉంటే దావీదుకు కోపం రాలా. ఎవరు కోపం తెలుసు? పక్కన అభిషేక్ కోపం వచ్చి ఏమన్నాడు తెలుసు దావీదును? నువ్వు ఒక్కసారి అని పర్మిషన్ నాకు ఇవ్వు, అని పర్మిషన్ సిగ్నల్ నాకు ఇవ్వు, నేను ఇప్పుడే వెళ్ళి వాడిని తల నరికి నీ కాళ్ళ దగ్గర వేస్తాను అన్నాడు. ఎంత కోపం వచ్చిందో! ఎందుకు? తల్లి అలా నేర్పించింది. అప్పుడు అన్నాడు దావీదు, వదిలేసే, తిట్టుకొని వాడి పాపాన్ని వాడి, మనం కూడా అంటాం తిట్టుకొని వాడి పాపాన్ని వాడైపోతాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకో, నన్ను తిట్టమని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకో, వదిలేసే వాడి పాపం నాడైపోతాడని దావీదు అన్నాడు. కానీ అభిషేక్ మాత్రం అస్సలు ఒప్పుకోలేకపోయాడు. మరొక మాట చూడండి, రెండవ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 18-19 వచనంలో అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. రెండవ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 18-19 వచనంలో అక్కడ అభిషేక్ దాదాపుగా 300 మందిని, ఒక్కరిని కాదు ఇద్దరం కదా, ఎంతమందిని? 300 మందిని చంపాడు. అంటే యుద్ధంలో ఎంతమందిని ఆలోచించండి. 300 మందిని యుద్ధంలో చంపిన వీరుడు అభిషేక్. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, సినిమాల్లో 100 మంది 1000 మందిని కాదు, రియల్ ఇది. 300 మందిని ప్రాణాలకు తెగించి, దావీదు మీదకి యుద్ధానికి వస్తుంటే ప్రాణాలకు తెగించి 300 మందిని చంపేశాడు అభిషేక్. అలా నేర్పించింది తల్లి. దావీదును కాపాడుకునే విషయంలో పెద్ద కుమారుడు అభిషేక్ సక్సెస్ అయ్యాడు. పెద్ద కుమారుడు సక్సెస్ అయ్యాడంటే వెనుక అక్కగానో తల్లిగానో ఎవరు సక్సెస్ అయ్యారు? సెరూయా సక్సెస్ అయింది. అభిషేక్ బ్రతుకున్నంత వరకు దావీదు మీద ఈగ వాళ్ళనివ్వలేదు. ఇంకా ముఖ్యమైన వ్యక్తి, ఇతను అస్సలు సామాన్యుడు కాదు, ముక్కు మీద కోపం. ఎవరు? యోవాబు మామూలు వ్యక్తి కాదు. అసలు యోవాబు కనుక లేడు అంటే ఒక విధంగా దావీదు జీవితం చాలా కష్టం. యోవాబు ఎలాంటి వాడు తెలుసా? యోవాబు గురించి చెప్పాలంటే చాలా, యోవాబు యుద్ధంలో భయంకరుడు. యుద్ధం జరుగుతుంది అంటే అందరికంటే ముందుండేవాడు యోవాబు. అరవీర భయంకరుడు యోవాబు. పిరికితనం లేనివాడు యోవాబు. దావీదు మీదకి ఎవరైనా వస్తున్నారంటే అందరికంటే ముందు నిలబడేవాడు యోవాబు. ఈ గొప్పతనాన్ని చూసి దావీదు యోవాబును సైన్యాధిపతిని చేశాడు. లక్షల ఉన్న సైన్యం అందరికి నువ్వు నాయకుడు అన్నాడు యోవాబుని. మామూలుడు కాదు యోవాబు. శత్రువులకు యోవాబు పేరు చెబితే భయం, అంతటి భయంకరమైన వాడు యోవాబు. దావీదు పక్కన యోవాబు ఉన్నంత వరకు కూడా దావీదుని ఎవరు ఏమీ చేయలేరు అన్నంత గొప్పవాడు యోవాబు. దావీదు పక్కన ఉన్నంత వరకు దావీదు మీద ఈగను వాలనేవాడు యోవాబు. అంతటి గొప్ప యుద్ధవీరుడు, భయంకరమైన వాడు. శత్రువులను అందరినీ కూడా దావీదు లేకపోయినా చీల్చి చెండాడగల మహా గొప్ప వ్యక్తి. ఒకరోజు దావీదు పరీక్ష పెట్టాడు. నా సైన్యానికి ఎవరిని నేను నాయకుడిగా చేయాలని దావీదు పరీక్ష పెట్టాడు. దావీదు పరీక్ష పెడితే మనకు కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం 15వ వచనంలోను, రెండవ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం పరీక్ష పెట్టాడు. ఏంటంటే అక్కడ ఒక కోట ఉంది. ఆ కోటలోకి వెళ్ళి ఆ కోటను ఓడించి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళే నా సైన్యానికి అధికారి అన్నాడు. శత్రువులు ఒక ఊరికి వెళ్తే దావీదుని ఊరిలోకి రానివ్వాల శత్రువులు.
అప్పుడు దావీదు పరీక్ష పెట్టాడు, మీరెవరైతే ఆ ఊర్లోకి ముందెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళని చంపేసి నా దగ్గరకు వస్తారో వాళ్ళే నా సైన్యం అంతటికి అధికారి అన్నాడు. అంతే, అసలే మామూలుడు కాదు యోవాబు గుండెను చీల్చిన మహా గొప్ప ధైర్యవంతుడు. శత్రువులు 100 మంది 1000 మంది ఒక్కసారి వచ్చారు, ఏమాత్రం కొంచెం కూడా భయం లేనివాడు, ప్రాణానికి ఏమాత్రం లెక్క చేయనివాడు యోవాబు అందరికంటే ముందెళ్ళిపోయాడు, శత్రువులందరినీ చీల్చాడు, చెండాడాడు, ఓడించాడు. వాళ్ళను గెలిచి తిరిగి దావీదు దగ్గరికి వస్తే దావీదు నువ్వే నా సైన్యానికి అధిపతి అన్నాడు. దావీదు యోవాబును ఇశ్రాయేలుల సైన్యం అంతటికి అధికారిని చేశాడు. ఇప్పుడు కొన్ని లక్షల మంది సైన్యాన్ని నడిపించేది ఎవరు? వాళ్ళ మేనల్లుడు అనే వల్ల దావీదు ఏం చేశాడు? అతనిలో ఉన్న ధైర్యం, అతనిలో ఉన్న తెగువ, అతనిలో ఉన్న ఆ పిరికి లేనితనం, భయం లేనితనం, శత్రువులను ఎదిరించే ధీరత్వాన్ని చూసి యోవాబును సైన్యాధిపతిని చేశాడు. యోవాబు కనుక లేకపోతే దావీదు జీవితంలో అసలు దావీదు మనం ఊహించుకోలేం. దావీదు ఉన్న ప్రతి చోట దావీదుకి రైట్ హ్యాండ్ ఎవరంటే యోవాబు. దావీదుకి రైట్ హ్యాండ్ ఎవరంటే యోవాబు. కొన్నిసార్లు దావీదే భయపడతాడు. ఎందుకు తెలుసా? యోవాబుని చూస్తే, దావీదుకి మేనల్లుడిని చూస్తే దావీదుకి కొన్నిసార్లు భయం అనిపించింది. ఏంటి ఇతను నాకంటే బలంగా ఉన్నాడు అనుకుంటాడు. దావీదు కొన్ని విషయాల్లో బలహీనుడైతే యోవాబు పర్ఫెక్ట్గా ఉన్నాడు కొన్ని విషయాల్లో. అంతటిగా మహా గొప్ప నమ్మకమైన వాడు యోవాబు. చూడండి, ఆ 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో 7 నుంచి 13 వచనాల్లో ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 7 నుంచి 13 వచనాల్లో అక్కడ ఒక విషయం ఉంటుంది. ఇశ్రాయేలు దేశం మీదకు శత్రువులు వస్తారు. ఇశ్రాయేలు దేశం మీదకు శత్రువులు వస్తే శత్రువులను ఎదిరించడానికి దావీదుతో అంటాడు యోవాబు, మీరు ఇంట్లో ఉండండి అంటాడు. ఎవరైనా యుద్ధం అంటే రాజుగారి యుద్ధంలో ఉండాలా. దావీదు మీరు ఇంట్లో ఉండండి, మీరు యుద్ధానికి రావాల్సిన పని లేదు, నేను నా అన్న చాలు అంటారు. వాళ్ళ అన్న ఎవరు? అభిషేక్. మేమిద్దరం చాలు శత్రువులతో యుద్ధం చేయడానికి, నువ్వు ఇంట్లో కూర్చో అంటాడు యోవాబు. అసలు యోవాబు ఎంత మాట చెప్తే అంత దావీదు గారు అసలు కాదండి. ఎందుకంటే యోవాబు మీద దావీదుకి అంత నమ్మకం. నేను లేకపోయినా నా బదులు ఎవరు యుద్ధం చేయగలరు? నా మేనల్లులు ఉంటే చాలు, నేను లేకపోయినా కూడా వాళ్ళు యుద్ధం చేయగలరు. యోవాబు అంటాడు, మీరు ఇంట్లో కూర్చోండి, మీరు యుద్ధానికి రావాల్సిన పని లేదు, నేను నా అన్న అభిషేక్ మేమిద్దరం చాలు, మేమిద్దరం పోయి యుద్ధం చేసి వస్తామంటాడు. వాళ్ళ మాట నమ్మి దావీదు అలాగే ఇంట్లో కూర్చుంటాడు. అభిషేక్ యోవాబు ఇద్దరు సైన్యాన్ని 2 భాగాలు చేసుకుని యుద్ధానికి వెళ్తే చాలా కష్టమైపోయింది యుద్ధం. ఏమైపోయింది తెలుసా? వీళ్ళు 2 ముక్కలు అయిపోతే శత్రువులు ఎక్కువైపోయారు. యుద్ధం చాలా కష్టమైపోయింది. యుద్ధం కష్టమైపోయినప్పుడు వీళ్ళు ఓడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఇద్దరు అనుకుంటారు, మనం చచ్చిపోతే దేవుడి కోసం చచ్చిపోదాం, మన దేవుడు మనకేం తక్కువ చేస్తాడు అంటాడు. ఒక అద్భుతమైన మాట, దేవుడే మనకు తోడు, ప్రాణం పోయేదాకా పోరాడదాం అంటాడు. అసలు ఎవరైనా ఉంటారా? ప్రాణం పోయేదాకా పోరాడతామంటారా? ప్రాణం పోయేదాకా మనం పోరాడదాం, దేవుడికి మనం తక్కువ అంటూ ఇద్దరు అన్నదమ్ములు మాట కలుపుకుంటారు. మనం ప్రాణం పోయేదాకా మనం పోరాడదామని ప్రాణాలకు తెగించి పోరాడతారు. పోరాడి శత్రువులను ఓడించి విజయాన్ని తీసుకుని వచ్చి తన మేనమావిన దావీదుకి అందిస్తారు. అంతటి మహా గొప్ప ధైర్యవంతుడు యోవాబు దావీదుకు రైట్ హ్యాండ్ యుద్ధంలో అన్ని విషయాల్లో. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలంలో రాజులు యుద్ధం చేసే సమయంలో దావీదుని రెస్ట్లో నువ్వు ఇంట్లో ఉండు అని యుద్ధంలోకి దావీదు బదులు యుద్ధానికి వెళ్తాడు. ఎవరు? ఆ వచనం చివరన యోవాబు. ఎక్కడైనా యుద్ధం జరిగితే దావీదు నేను కూడా వస్తానంటే యోవాబు మీరెందుకులే అంటాడు. యుద్ధానికి మీరెందుకులే, మీరు రెస్ట్ తీసుకోండి అంటాడు. కొన్ని పర్యాయాలు మాత్రం లేదులే నేను వస్తానని దావీదంటే దావీదు మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు యోవాబు, సరే అనేవాడు. కానీ దావీదు యుద్ధంలో ఉన్నంత వరకు ముగ్గురు దావీదు మీద ఏ శత్రువు దాడి చేయకుండా దావీదుని కాపాడుకుంటూ వచ్చారు. అంతటి గొప్ప వ్యక్తి యోవాబు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ కనబడుతుంది. అబ్నేరు అనబడిన వ్యక్తిని యోవాబు చంపేస్తాడు. మీకు గుర్తుపెట్టుకోండి, యోవాబుకి ఒకటే గుర్తు, దావీదు జోలికి ఎవరు వచ్చినా ఏం చేయడు? ఏం నేర్పించింది తల్లి? దావీదుకి ఎవరు కీడు చేసినా, దావీదు జోలికి ఎవరు వచ్చినా మీరు వదిలిపెట్టొద్దు. 2వ సమూయేలు 3వ అధ్యాయం 27వ వచనం. అబ్నేరు అని ఒకడు వస్తాడు. అబ్నేరుతో మాట్లాడితే అసలు యోవాబుకి పెద్దగా నవ్వు అంటే తెలియదు. యోవాబుకి ఎప్పుడు కూడా ఏంటి అంటే దావీదు మీద ఎటువైపు ఏ శత్రువులు వస్తున్నారా,
ఏ వైపు నుంచి దావీదు మీద ఎవరు కుట్ర పన్నుతున్నారా, ఇదే ఆలోచన. దావీదుని ఎలా కాపాడుకోవాలి, దేశాన్ని ఎలా కాపాడు, ఇదే ఆలోచన యోవాబుకు. ఒకరోజు అబ్నేరు వచ్చాడు. అబ్నేరు కీడు చేశాడు. కీడు చేస్తే ఇక్కడ కొంచెం మతలబు జరిగింది. ఏంటంటే ఇతనికేమో దావీదు ఫ్యాన్ అయిపోయాడు. ఏమయ్యాడు? అబ్నేరు దావీదు మధ్య సంబంధం బాగుంది. అబ్నేరుకు దావీదుకి మధ్య సంబంధం బాగుంది. కానీ అబ్నేరు అంటే యోవాబుకి ఇష్టం లేదు. అబ్నేరు మంచోడు కాదు వాస్తవంగా. ఎందుకు? తన తమ్ముడి మీద కీడు చేశాడు. యోవాబుకు మనసులో ఉంది, వీడు మంచోడు కాదు, మంచోడు కానీ వాడిని మా మానమామ ఎలా దగ్గర తీస్తున్నాడా అని మనసులో పడిపోయింది. కానీ బట్టి మా మేనమామ దగ్గర ఉన్నంత వరకు వాడి కీడు చెయ్యేది కాదు అనుకున్నాడు. ఒకరోజు యోవాబు పని మీద బయటికి వెళ్ళాడు. యోవాబు లేని టైంలో అబ్నేరు వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో చెప్పారు, అయ్యా నువ్వు లేని టైంలో అబ్నేరు వచ్చి మీ మేనమామ దావీదుతో మాట్లాడనంగానే వెంటనే కోపం వచ్చేసింది. యోవాబు కోపం వచ్చేసి అతను ఎక్కడ పెట్టి ఒకసారి కబురు పెట్టండి అన్నాడు. కబురు పెట్టారు. కబురు పెట్టగానే భలేక మాట్లాడాడు. మనకు ఆ వచనంలో ఉంటుంది, బాగున్నావా సహోదరుడా. అబ్నేరు నువ్వు బాగున్నావా అనుకుంటూ ఇట్లా హగ్ చేసుకున్నాడు. కౌగులించుకోగానే కత్తి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, వెంటనే కత్తి తీసి సర్రన పొడి చేశాడు. అంతే, అబ్నేరు ఒక దెబ్బకి చచ్చిపోయాడు. దావీదు మీద కీడు చేయాలని ఆలోచన వస్తేనే ఉండనివ్వడు. ఏంటది? దావీదుకు ఎవరన్నా కీడు చేయాలని ఆలోచన వస్తేనే అసలు వాళ్ళని ఉండనివ్వడు. తల్లి అంతగా దావీదు మీద ప్రేమను కూడా వాళ్ళకి పెంచింది యోవాబు. ఇట్లా యోవాబు ఇంకా తెలివైన వాడు కూడా. యోవాబు కేవలం యుద్ధవీరుడే కాదు, చాలా తెలివైన వాడు కూడా యోవాబు. చాలా జ్ఞానవంతుడు. దావీదు తర్వాత సైన్యంలో మహా గొప్ప తెలివితేటలు కలిగిన వాడు యోవాబు. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 9-10 వచనాలలో ఒక మాట కనపడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 9-10 వచనాలలో, అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకుని అమాష యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను తను కాపాడుకొని ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడని అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోని అతడు చచ్చిపోయాడు. ఇంకొకరిని చంపాడు. ఇక్కడ ఎవరినో తెలుసా? యోవాబు అమాషాను ఎవరిని చంపాడు? అమాష అంటే ఎవరో నేను చెప్తాను వినండి. తల్లి నేర్పించింది ఏంటి? జాగ్రత్త. దావీదుకి ఎవరు కీడు చేసినా అసలు వదిలిపెట్టద్దు. ఇప్పుడు యోవాబు అమాషాను చంపాడు. వినండి, అమాష ఎవరో కాదు, సొంత పిండి కొడుకు. దావీదుకి ఎంతమంది అక్కలు? సెరూయాకు చెల్లి ఎవరు? అబీగేలు కొడుకు ఎవరు? అమాష యోవాబుకు దాదాపుగా సొంత పిండి కొడుకు అమాష. కానీ అమాషకు కూడా ఒకసారి ఏం చేశాడంటే, అమాష సౌలు కుటుంబాలతో చేతులు కలిపాడు. సౌలు కుటుంబంతో చేతులు కలిపి దావీదుకు కీడు చేయాలనుకున్నాడు. దావీదు కీడు చేయాలనుకుంటే ఇప్పుడు తల్లి దావీదుకి ఎవరు కీడు చేయాలన్నా నువ్వు ఒప్పుగా వద్దని నూరు పోసిందిగా. ఇప్పుడు సొంత తమ్ముడే, పిండి కొడుకు సొంత తమ్ముడైన నీతి ఎక్కడ తప్పల యోవాబు. ఏం తప్పలా? దావీదుకి ఎవరైనా కీడు చేయాలంటే రాజనీతి ప్రకారంగా శత్రుశేషము ఉంచకూడదు. అంతే. నువ్వు సొంత తమ్ముడివేక, పిండి కొడుకువేక, నువ్వు దావీదుకి కీడు చేయాలనుకుంటే నాకు దావీదే కనపడతాడు, కానీ నువ్వు తమ్ముడువా అన్నవా అని నాకు కనబడదు అంటూ సొంత పిండి కొడుకు అమాషాను భలేగా మాట్లాడి ఏమన్నాడు? అమాష సహోదరుడా బాగున్నావా అంటూ ఏం చేస్తున్నాడు? యోవాబు గనుక ఎవరినైనా బాగున్నావా అని హగ్గు చేసుకుంటే, కౌగిలించుకుంటే వాడు అయిపోయినట్టే. ఎందుకు తెలుసా? ఆయనకి ప్రేమలు గేమలు తెలియవు. ఎంతసేపటికి ఏంటిది? చంపటం ఒక్కటే తెలుసు. దావీదుతో మంచుకున్నావా, నువ్వు మంచుకుంటావు. దావీదుతో నువ్వు ఏదైనా కీడు చేయాలనుకున్నావా, ఇక నువ్వు చచ్చినోడివే. ఇదే తెలుసు. ఇప్పుడు సొంత తమ్ముడే పిండి కొడుకు అమాష ఏం చేశాడు? శత్రువులతో చేతులు కలిపాడు. దావీదు కీడు చేయాలనుకున్నాడు. దావీదు కీడు చేయాలనుకుంటే ఎవరికి దొరికాడు? ఎదురుపడ్డాడు. యోవాబుకి ఎదురుపడ్డాడు. ఏమన్నాడు? తమ్ముడా బాగున్నావా, నా ప్రియ సహోదరుడా బాగున్నావా అని హక్ చేసుకున్నట్టు కౌగిలించుకున్నాడంట. మా అన్న భలే కౌగిలించుకున్నాడు అనుకున్నాడు. ఎట్లా కౌగిలించుకున్నాడు? ఏం చేశాడంట? కత్తి తీసి పొడిస్తే ఈ వైపు నుంచి ఆ వైపు కత్తి వెళ్ళిపోయిందండి. ఎంత కసితో పొడుచుండాలా? అవునా కదా? ఎంత కసితో పొడిస్తే ఆవిడికి వెళ్ళిపోయి పేగులు బయటపడి చచ్చిపోయాడు. కాబట్టి యోవాబు మామూలు మనిషి కాదు, అరవీర భయంకరుడు, కఠినమైన వాడు, దావీదు మీద ఈగ వాలిన ఒప్పుకునేవాడు, అంతటి వాడు.
ఇంకో మాట చూడండి, 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇక్కడ ఇంకా కష్టమైన విషయం ఉంది. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 14-15 వచనాలు ఇక్కడ మనకు వ్యక్తి కనపడుతుంది. అతడు ఎవరు అంటే స్వయాన దావీదు కొడుకే. ఎవరు? స్వయాన దావీదు కొడుకే అబ్షాలోము. దావీదుని చంపాలనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలా? దావీదు కొడుకైన అబ్షాలోమే దావీదుని చంపాలనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలా? అది యోవాబుకి ఏమవుతాడు? అబ్షాలోము బాహుమరిది. ఏమవుతాడు? బాహుమరిది. ఏమవుతాడు? సొంత బాహుమరిదే. ఇప్పుడు ఏం చేయాలి? సొంత కొడుకు అబ్షాలోము తండ్రిని చంపాలనుకుంటే దావీదు బారిపోతా ఉన్నాడు. కొడుకు చంపుతాడని కాదు. ఎందుకు తెలుసా? కొడుకు చంపుతాడని కాదు. దావీదు ఎక్కడ ఎదురు నిలబడితే తన చేతుల్లో కొడుకు చచ్చిపోతాడు. ముందు తన చేతుల్లో కాదు, పక్కన వాళ్ళు ఒప్పుకోరు. అసలు దావీదు మీద కనుక కన్ను వేస్తే ఎవరు ఒప్పుకోరు? వీళ్ళు ఒప్పుకోరు. ముందు మేనల చేతుల్లో అయిపోతాడు. అందుకోసం దావీదు నా కొడుకు బతుకుండాలంటే నేను దూరంగా పట్టే మంచిదని దూరంగా పారిపోతామంటే ఎంట పడతా ఉన్నాడు. పారిపోతుంటే ఇంక ఎంట పడుతున్నాడు. ఎవరు? కొడుకు అబ్షాలోం. ఒకరోజు సైన్యాన్ని తీసుకుని దావీదు ఎక్కడున్నాడు కనిపెట్టి దావీదు మీదకి యుద్ధాన్ని దిగాడు. అప్పుడు ముందు యుద్ధానికి పోయేటప్పుడు దావీదు పిలిచి చెప్పాడు, అయ్యా మీరు యుద్ధం చేస్తే చేశారు, కానీ యోవాబు జోలికి మాత్రం పోవద్దు. ఏమన్నాడు తండ్రి? యోవాబుని మాత్రం ఏం చేయొద్దు అన్నాడు. యోవాబు జోలికి మాత్రం పోవద్దు అన్నాడు. అబ్షాలోము గురించి బైబిల్లో మాట ఉంది. అబ్షాలోము అంత సౌందర్యవంతులు పురుషుల్లో దాదాపుగా ఎవరు లేరట. అబ్షాలోము మరికాళ్ళు మొదలు నడినెత్తి వరకు ఎక్కడ కూడా మొహం మీద ఒక్క మచ్చ కూడా లేదట. అంతటి సౌందర్యవంతుడు అబ్షాలోము. అబ్షాలోము యొక్క తల జుట్టు మీకు కూడా ఎవరికి ఉండదు, స్త్రీలకు కూడా ఎట్లా నిలబడితే ఇక్కడి నుంచి నేలకు ఆనుకుంటుందంట అబ్షాలోం జుట్టు. ఆడవాళ్ళ జుట్టు కంటే కూడా పొడవుగా సంవత్సరానికి సంవత్సరం క్రాప్ చేయించుకుంటాడు అబ్షాలోం. సంవత్సరం క్రాప్ చేయించుకుంటే సంవత్సరానికి క్రాప్ చేయించుకున్నప్పుడు 2 కేజీలు వచ్చిందంట జుట్టు. ఎంత? 2 కేజీల జుట్టు వచ్చేదట అబ్షాలోంకి క్రాప్ చేయించుకుంటే. సంవత్సరానికి మళ్ళీ 2 కేజీలు పెరిగేది. మళ్ళీ నేల కానుకునేది, మళ్ళీ క్రాప్ చేయించుకున్నాడు. అలా అబ్షాలోము బహు సౌందర్యవంతుడు, అంతటి పొడవాటు జుట్టు కలిగిన వాడు. యుద్ధం జరుగుతుంది. అర్థమైపోయింది అబ్షాలోముకో ఏమని అంటే, దావీదు సైన్యం బలంగా ఉంది, నేను యుద్ధంలో గెలవలేనని, ఇక పారిపోతే ప్రాణాలు దక్కుతాయని పారిపోతా ఉన్నాడు. గాడిదెక్కి పారిపోతా ఉంటే జుట్టు పొడవుగా ఉందిగా, గాడిద మీద పోతా ఉంటే జుట్టు ఊగుతా ఉంటే అడవిలో ఒక చెట్టుకు తగులు పట్టుకుంది. జుట్టు ఎరకపోయాడు. కింద ఉన్న గాడిద వెళ్ళిపోయింది. చెట్టుకు జుట్టు పట్టుకొని ఎలాడబడతా ఉన్నాడు. ఎలాడబడతాంటే ఈ లోపల ఒక సైనికుడు చూస్తాడు. అబ్షాలోముని గుర్తుపట్టాడు. మరి ముందే చెప్పాడుగా ఏమని దావీదు, చంపొద్దు నా కొడుకుని జోలికి మాత్రం మీరు బావద్దు, చంపొద్దు నా కొడుకుని అన్నాడు. చంపకుండా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరికి చెప్పాడంటే అసలు ఆయనకి చెప్పాడు. ఇంకేముంది, అబ్షాలోము అక్కడ చెట్టుకి ఎలాడబడుతున్నాడు అన్నగాని మరి ఎందుకు చంపలేదన్నాడు. ఎందుకు చంపుతాను, నేను చంపాను అనుకో, చివరికి మళ్ళీ నువ్వే నా బావమరిదిని చంపినవాడు, నువ్వు నన్ను చంపుతావు, నాకు తెలియదండి నీ గురించి, నేను చంపనన్నాడు. వెంటనే యోవాబు వెళ్తే అబ్షాలోము చెట్టుకి ఎలాడబడుతున్నాడు. తన బావమరిది దావీదు చెప్పిన మాట గుర్తుకుంది. ఏమని? నా కొడుకు జోలికి పోవద్దని. తల్లి చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఏమని? దావీదుకు కీడు చేస్తే ఎవరిని వదిలిపెట్టద్దు. నీ వల్లే కదా మా మేనమామ అడవులు పాలైంది, నీ వల్లే కదా అడవులు పాలైంది, ఇన్ని తిప్పలు పడేది, నీ వల్లే కదా నా మేనమామకు సంతోషం లేకుండా పోయింది అని వెంటనే 3 బాణాలు వేసుకుని టక్క కొట్టాడు యోవాబుని. గురి చూసి గుండెల మీద కొడితే దెబ్బకు చచ్చిపోయాడు. ఎవరు? అబ్షాలోం. ఎవరు చంపారు? బావమరిదా, తమ్ముడా? ఈ దయాదాక్షిణ్యాలు ఎవరికి? యోవాబుకి. యుద్ధంలో ఒకటే నీతి, శత్రువు అన్నవాడు ఎవడైనా సరే, దావీదుకు కీడు చేయాలనుకున్న శత్రువు ఎవరైనా సరే, నువ్వు వాళ్ళను యుద్ధ నీతి ప్రకారంగా తమ్ముడా, బావమరిది, అన్న ఈ చూడొద్దో, చూస్తే నువ్వు యుద్ధం చేయలేవు, నూరిపోస్తుంది తల్లి. యోవాబు చంపేశాడు. ఎవరిని? దావీదు యొక్క కుమారుడు అబ్షాలోమును చంపేశాడు. ఇక నాయకుడు చచ్చిపోతే యుద్ధం ఏముంది, అయిపోయింది. ఇంటికి వచ్చారు. దావీదు మొత్తంలోకి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం జరిగింది. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ యుద్ధంలో ఏమైందంటే, యుద్ధంలో మనం గెలిచామన్నాడు. అనగానే దావీదు అడిగాడు, మరి ఇంతకీ నా కొడుకు ఏమైంది అనగానే, నీ కుమారుడు చచ్చిపోయాడని చెప్పడానికి అతను ధైర్యం చాలా, నీ కుమారుడు చచ్చిపోయిన విషయం ధైర్యం చాలగా ఇంకొకటి వచ్చాడు, నీ కొడుకు యోవాబు చేతిలో చచ్చిపోయాడు. ఏమన్నాడు? నీ కుమారుడు యోవాబు చేతిలో చచ్చిపోయాడని చెప్పాడు. ఇప్పుడు దాదాపుగా యోవాబు మీద ఎంత కోపం రావాలా?
నువ్వు నా కొడుకుని చంపుతావన్నంత కోపం రావాలా. కానీ యోవాబుకు నీతి ఉంది. ఏంటో తెలుసా? యుద్ధ నీతి అది. శత్రువు ఎవరైనా సరే శత్రువు మీద యుద్ధంలో జాలి పడకూడదు, శత్రువును మిగిలించకూడదు, అది ఎవరైనా. కానీ అందుకు దావీదు ఎంతో కోపం వచ్చి యుద్ధంలో గెలిచినప్పటికీ లోపల పోయి ఏడుస్తామంటే యోవాబు వచ్చి ఒక మాట అంటాడు దావీదును, మేమందరం చచ్చిపోయి నీ ఒక్క కొడుకు బతుకుంటే నీకు సంతోషమా? మేమందరం ఇశ్రాయేలీయులు అందరం చచ్చిపోయి 1,00,000 మంది సైన్యం మేమందరం చచ్చిపోయి నీ ఒక్క కొడుకు బతుకుంటే నీకు సంతోషమా? ఎంతమందిని ఇబ్బంది పెట్టే శత్రువుగా ఉన్న నీ కొడుకు చచ్చిపోయి యుద్ధంలో మనం గెలిస్తే సంతోషమా? ఏది కావాలో నువ్వు ఆలోచించుకొని తెలివిగా ఒక ప్రశ్న వేసి వెళ్ళిపోతాడు అంతే. తెల్లరేటప్పటికీ బాధ అంతా దిగమింకొని వచ్చి సరేలే నువ్వు ఊరుకుంటాడు. యోవాబుని ఏం చేయలేడు. ఎందుకు? యోవాబుని నీతి తప్పాడా? యోవాబు ఏమన్నా వరసలు కలిపాడు? దావీదు సొంత కొడుకు కాబట్టి దావీదు జాలిపడ్డాడు. తల్లి అలా లేదో. దావీదు విషయంలో, మీ మేనమామ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆయన మీద ఈగ వాళ్తే నేను ఒప్పుకున్నది అంతే. దావీదుకి ఎవరికి కీడు చేసిన యోవాబు. అందుకే యోవాబు బతుకున్నంత వరకు ఎవరో దావీదు మీద చేయి వేయలేకపోయారు. యోవాబు బతుకున్నంత వరకు ఎవరు దావీదుకు కీడు చేయలేకపోయారు. యోవాబు బతుకున్నంత వరకు ఏ శత్రువు, ఫిలిష్తీయులు కాదు, ఏ శత్రువు వచ్చి దావీదుని ఏమీ చేయలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? పక్కన యోవాబు అంత గొప్పవాడు. ఇక మూడో వాడు దేవుడే చేసిన పేరు ఆషాహేలు. ఆషాహేలు కూడా తల్లి మూడో కుమారుని కూడా బాగా పెంచింది. 3 కుమారుల చిన్నవాడు ఆషాహేలు. ఈయనకున్న చక్కటి పేరేంటంటే, దావీదుకున్న దాదాపు 1,00,000 మంది సైన్యంలో ఇతనిలాగా ఎవరూ పరిగెత్తలేరట. ఇతను ఎంత వేగంగా పరిగెత్తాడంటే జింకకి ఇతనికి పోటీ పెడితే జింకలాగా పరిగెత్తుతాడట. ఎవరు? ఆషాహేలు. యుద్ధం అంటే గుర్రం ఎంత పరుగు తీస్తుందో యుద్ధంలో అంత పరుగు తీస్తాడు. యుద్ధంలో ముందుకు పోవటానికి అంత వేగంగా పరిగెత్తేవాడు. యుద్ధం జరుగుతుంది అంటే జింకలాగా, గుర్రంలాగా వేగంగా పరిగెత్తగల గొప్ప వ్యక్తి ఆషాహేలు. ఇతను కూడా 30 మంది యోధుల్లో ఒక యోధుడిగా ఎంచబడ్డాడు. 3 కుమారులు సైన్యంలో 3 గొప్ప వాళ్ళే. వీళ్ళ 3 లేకపోతే అసలు దావీదు యొక్క చరిత్రకే మనం చెప్పలేం. ఈ ఆషాహేలు గురించి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలలో, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి 23 వచనాల్లో ఉంటుంది. ఒకరోజు యుద్ధం జరుగుతుందంటే శత్రువుల మీదకు ఇశ్రాయేలు సైనికులందరూ పరిగెత్తుకుంటూ పోతున్నారు శత్రువుల మీద యుద్ధం చేయడానికి. ఇప్పుడు అందరికంటే ఆషాహేలు రన్నింగ్ రేసులో ఫస్ట్ కాబట్టి అందరికంటే ముందు పోయేది ఎవరు? ఆషాహేలు. సైన్యంలో అందరికంటే ముందు పోతున్నాడు శత్రువుల మీదకి యుద్ధానికి. ఇప్పుడు సాధారణంగా మనకు ఒక సామెత ఉంది. ఏంటో తెలుసా? భోజనాలకు ముందు కొట్లాటకు. ఎందుకు? భోజనాలకు ముందు వరుసలో ఉండాలా, కొట్లాటకు వెనక వరుసలో ఉండాలా. భోజనాలకి వెనక వరుసలో పోతే భోజనాలు అయిపోతాయి. కొట్లాటకు ముందు వరుసలో పోతే దెబ్బలు ఎవరికి తగులుతాయి? అడ్డం పోయిన వాళ్ళకి తగులుతాయి, ముందు పోయిన వాళ్ళకి తగులుతాయి. కానీ ఆషాహేలు అట్లాంటి కాదు. యుద్ధం జరుగుతుందంటే అందరికంటే బాగా స్పీడ్గా పరిగెత్తుతాడు కదా. ఆ వచ్చిన జింక పాదములంత వేగంగా పరిగెత్తగలిగిన వాడు అని ఉంటుంది. జింక ఎలా వేగంగా పరిగెత్తగలదు అంత వేగంగా పరిగెత్తగలట. ఆషాహేలు అందరికంటే వేగంగా ముందుకు వెళ్తా ఉంటే అబ్నేరు చూశాడు. పారిపోతా ఉన్నారు శత్రువులు. అబ్నేరు చూశాడు. నువ్వు యోవాబు తమ్ముడు కదా అన్నాడు. యోవాబు తమ్ముడు కదంటే అవును నేను యోవాబు తమ్ముడిని అన్నాడు. అయ్యా నువ్వు ఎందుకు అనవసరంగా నా జోలికి రామాక, నువ్వు పక్కకి వెళ్ళిపో, మళ్ళీ నేనేదైనా నీకు కీడు చేసి అసలే మీ అన్నయ్య మావులోడు కాదు, మళ్ళీ నన్ను చంపుతాడు, నువ్వు పక్కకి వెళ్ళిపో అంటే ఆషాహేలు అంటాడు, యుద్ధంలో నేను పిరుకోండి ఏం కాదు, ఈరోజు నేను తెలుసుకోవాలని ఆషాహేలు కత్తి తీసుకొని ముందు పరిగెత్తా ఉంటే ఇతను ముందు అబ్నేరు పరిగెత్తుతా ఉన్నాడు. అబ్నేరు దగ్గర ఈట ఉంది. అబ్నేరు ముందు, అబ్నేరు వెనక ఆషాహేలు. అతను చంపడానికి ఇతను పరిగెత్తా ఉన్నాడు. ఇతను ముందు పరిగెత్తా ఉంటే అబ్నేరు చేతిలో ఈట తీసుకుని పరిగెత్తా ఉంటే వెనక వస్తున్న ఆషాహేలును ఈటతో ఇలా అన్నాడు. ఏం చేశాడు? ముందు వెళ్తున్నాడు కదా, ఈటతో ఇలా అన్నాడు. వెనుకున్నాడు ఏమైపోయాడు? వెనుక పరిగెత్తుతున్న ఆషాహేలు పొట్టలో ఈట అలా పుడుచుకుపోయింది, అంతే, చచ్చిపోయాడు. దావీదు కోసం ప్రాణం లెక్క చేయకుండా 3 అన్నదమ్ముల్లో మొట్టమొదటిగా ప్రాణం పెట్టింది ఆషాహేలు. ప్రాణం పోద్ది యుద్ధంలో ముందుకు ఎవరు వెళితే యుద్ధంలో ముందు వాళ్ళు చచ్చిపోతారని తెలిసిన తన మేనమామ కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదని యుద్ధ భూమిలో ఈ 3 అన్నదమ్ముల్లో మొట్టమొదటిగా చచ్చిపోయింది ఆషాహేలు. ఇతను చంపినందుకే యోవాబు అబ్నేరును ఏం చేశాడు? అబ్నేరును కౌగిలించుకొని, అబ్నేరు సహోదరుడా బాగున్నావంటే పొడి చేసింది. కాబట్టి ఎవరు కీడు చేసినా వీళ్ళు 3 వదిలిపెట్టలే. తల్లి సిరూయ
దావీదు యొక్క సహోదరి సెరూయ నా తమ్ముడు గొప్పవాడు అవుతాడని తను ఎలాగైతే ముందే విశ్వసించిందో, దేవుడు అలాగే దావీదుని రాజును చేశాడు. దేవుడు దావీదుని రాజును చేస్తాడని గుర్తించే ముగ్గురిని ముందే చిన్నప్పటి నుంచి ఏం చేసింది? సైన్యంలో చేర్పించింది. ఆర్మీ అంటే సైన్యంలో చేర్పించి యుద్ధాభ్యాసాలు మొత్తం నేర్పించింది. వీళ్ళు పెరిగే టయానికి దావీదు రాజయ్యాడు. దావీదు రాజయ్యాక ముగ్గురు బ్రతుకున్నంత వరకు ముగ్గురు దావీదుని కాపాడుకుంటూనే వచ్చారు. దావీదు చచ్చిపోయాక కూడా యోవాబు బతుకున్నాడు. తెలుసా? దావీదు చచ్చిపోయేంతవరకు యోవాబు దావీదు పక్కనే ఉన్నాడు. యోవాబు దావీదు పక్కన ఉన్నంత వరకు దావీదుని ఎవరు టచ్ కూడా చేయలేరు. అంతటి రైట్ హ్యాండ్గా ఉన్నాడు. అందరికంటే ముందు ఆషాహేలు చచ్చిపోయాడు. తర్వాత యోవాబు లాస్ట్లో సొలొమోను రాజయ్యాక యోవాబు చచ్చిపోతాడు. అభిషేక్ చచ్చిపోయాడు. కాబట్టి తమ్ముడు కోసం ఏం చేసింది అక్క? తన జీవితం మొత్తాన్ని తమ్ముడి కోసం త్యాగం చేసి భర్తను వద్దనుకొని పోగొట్టుకొని తన బిడ్డలను దావీదు కోసం పెంచి దావీదు యొక్క రాజ్యాన్ని ఏం చేసింది? కాపాడింది. కాబట్టి ఈరోజు అలాంటి సహోదరులు కుటుంబం కోసం, సోదరుల కోసం, రక్త సంబంధుల కోసం, దేవుని కోసం, దేశం కోసమో మనల్ని మన కుటుంబాన్ని సిద్ధపరిచే వారంగా మనం ఉండాలి. కానీ ఈరోజు ఎలాంటి వాళ్ళు ఉండమంటారు? ఎక్కువగా ఎక్కడ ఏది దొరికితే తమ్ముడి దగ్గర నుంచో, అన్నల దగ్గర నుంచి, అయిన వాళ్ళ దగ్గర నుంచో అవకాశం ఉన్నంత వరకు దోచుకునే వారిని మనం చూస్తున్నాం ఈ సమాజంలో కదా. మేనమామల కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈరోజు ఉన్నారంటారా? మేనమామల మేలు కోరుకునే వాళ్ళు ఈరోజు ఇలా ఉన్నారంటారా కదా. వీళ్ళు సాధారణంగా తలుచుకుంటే మేనమైన దావీదు కుర్చీని లాగివేయగల సామర్థ్యం వీళ్ళకు ఉంది. మనం ఆ మాట చదువుతాం. 2 సమూయేలు గ్రంథం 3:39 వచ్చిన దావీదును తన నోటి తెచ్చిన సాక్ష్యం, వీళ్ళ ముగ్గురు కూడా నాకంటే బలాఢ్యులు అన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా నాకంటే బలవంతులని దావీదు సాక్ష్యం ఇచ్చాడు. వీళ్ళు తలసుకుంటే ఆ దావీదు యొక్క కుర్చీని కూడా లాగివేసి సింహాసనం ఎక్కగలిగినంత ఆ బలం వీళ్ళ కాడ ఉంది. కానీ అలాంటి మేనమావ కీడు చేయలేదు వీళ్ళు. తల్లి అలా నేర్పించలేదు వీళ్ళకు. అవసరమైతే మీ మేనమావ కోసం మీరు చచ్చిపోండి అని నేర్పించింది. అలాగే ముగ్గురు కూడాను బ్రతుకున్నంత వరకు దావీదు కోసం బ్రతికారు. ఆ దావీదు యొక్క దేశం కోసం బ్రతికారు. ఆ దేవుని కోసం వారు బ్రతికేలా తల్లి ఎలాగూ పెంచింది. అలాంటి గొప్ప తల్లులు ఈరోజు సమాజంలో ఉందురుగాక. మెయిన్ ప్రార్థన చేసుకుందాం. దేవుని కొరకు, దేశం కొరకు మన కుటుంబాన్ని కట్టుకునే వారంగా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ఎలాగైతే సెరూయ దావీదు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తన కుమారుని పెంచిందో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనం మన కుటుంబాలు సిద్ధపరిచే వారంగా ఉందాము. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా మీకు వందనాలు. ఆయన దావీదు సహోదరుని సెరూయ తన జీవితాన్ని తన తమ్ముడి కోసం ఎలా త్యాగం చేసిందో, తనకిచ్చిన ముగ్గురు బిడ్డలను కూడా మా ప్రభు ఎలాగైతే దావీదు కొరకు ప్రభు వారిని పెంచి సిద్ధపరిచి గొప్ప యోధులుగా, వీరులుగా తయారు చేస్తుందో, ఎటుగా నాయన ఈ సమయంలో సరస్వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న వారు, ఈ మాటను వారిని కూడా మీకు ఎప్పుడో జ్ఞాపకం చేసుకుని ప్రభు దేవుని రాజ్యం కొరకు నాయన, రాజ్య విస్తరణ కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మా ప్రభు అనేకులను ఆయన పరలోకం నడిపించడం కొరకు మా ప్రభు ఆ కుటుంబాలను, వారి కొన్ని కుటుంబాలు ఉన్న వారిని సిద్ధపరిచినట్లుగా ఆ భారభరితమైన ఆత్మచేత నింపండి తండ్రి. దేవా మీరు అక్కడ సమీపంగా ఉన్న దినంలో, అంచె దినాలలో మా ప్రభు ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ కుటుంబంలో ఉన్న వారిని ప్రభు దేవుని రాజ్యం నడిపించుకునే గొప్ప భారాన్ని దయచేయమని, మీరు అక్కడ సమేత మీ చిత్తమైతే మరొకసారి కలుసుకుని మీ నామాన్ని కనపరిచే భాగ్యం మాకు దయచేయమని కూడిన మమ్మల్ని అందరూ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.